find the values of p of x is equal to x square plus 2x plus 5 p of 1 comma p of 3. సో ఒక ప్రాబ్లం, ఒక ఫంక్షన్ ఇచ్చాడు p of x square plus 2x plus 5 అని. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p of 1 p of 3 అంటున్నాడు. సో ఎలా కనుక్కుంటామమ్మా దీనికి? p of 1 ఎప్పుడైతే అంటాడో మీకు x ఎక్కడ కనిపిస్తే అక్కడ 1 పెట్టాడు. మీరు కూడా ఈక్వేషన్లో x ఎక్కడ కనిపిస్తే అక్కడ 1 పెట్టేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే, దట్స్ ఆల్. సో ఇక్కడ 1 ఉంది, x స్క్వేర్ ఉంది, 1 స్క్వేర్ పెట్టేసిన. ఇక్కడ 2 ఉంది, x కనిపిస్తుంది, 1 పెట్టిన. ప్లస్ ఆఫ్ 5 ఓపెన్ చేయండి. 1 స్క్వేర్ అంటే 1 into 1 1 అండ్ ఆల్సో ప్లస్ 2 1s 2 ప్లస్ ఆఫ్ 5 వాట్ ఇస్ దట్? 5 plus 2 7 7 plus 1 8. సో p of 1 వాల్యూ ఎంత? 1. సేమ్ యాజ్ ఇట్ ఈస్ p of 3 పెట్టండి. చూడండి, p of 3 అంటే ఈ ప్రాబ్లంలో, ఇలాంటి ప్రాబ్లంలో వాడు ఫైండ్ ద వాల్యూస్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఒక పాలినామియల్ ఇచ్చి, ఏ నెంబర్ అయినా ఇవ్వని, p of 1 p of 3 p of 0 p of 9 p of 10 ఏదైనా ఇవ్వని, మీరు x ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ వాల్యూ పెట్టండి, మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది, ఆన్సర్ అదే. సో ఎలా? p of 3 x కనిపిస్తుంది, x కదా 3 స్క్వేర్ ప్లస్ ఆఫ్ 2 into 3 plus of 5 what is that? We can say 9 plus of 2 3 6 plus of 5 what is that? So 11 means 20. Suppose third one problem p of 0 అడిగినాడు అనుకోండి. మీరు ఒకవేళ p of 0 అడిగినాడు అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ప్రాబ్లం ఇది, సెకండ్ ప్రాబ్లం ఇది, థర్డ్ ప్రాబ్లం ఇది. p of 0 పెట్టండి అమ్మా. ఎక్స్ ఎక్కడ కొనిస్తాడా? వాడు బ్రాకెట్ p పక్కన ఉన్నటువంటి ఎక్స్ కిందకి ఎరా 0 పెట్టాడు. మీరు కూడా వాడు ఇచ్చిన ఈక్వేషన్లో 0 ఎక్కడ పెట్టేసేయండి. 0 స్క్వేర్ ప్లస్ ఆఫ్ 2 into 0 ప్లస్ ఆఫ్ 5 వాట్ వి గెట్? 0 స్క్వేర్ మీన్స్ 0 ప్లస్ ఆఫ్ 2 zeros 0 ప్లస్ ఆఫ్ 5 వాట్ ఇస్ దట్? వీ కెన్ సే 5. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ p వాల్యూస్ కనుక్కోవడానికి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్కి అడుగుతున్నాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 1 మార్క్ 2 మార్క్ ప్రాబ్లమ్స్ నేను ఇలా కంటిన్యూషన్గా చెప్పేస్తుంటాను, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఎంత అంటాడు. ఎక్స్ స్క్వేర్ అంటే కోఫిషియంట్ ఏమంటారమ్మా మీరు? ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంటుందో అంటే ఇక్కడ ఏ దాంతో మల్టిప్లై చేస్తుందో అదే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే ఎంత అంటారు? 1. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఒకవేళ అడిగినాడు అనుకోండి, ఏమంటారు మీరు? 2. కాన్స్టెంట్ ఎవరిని అంటారు? ఎక్స్ ఏం లేతుంటుంది చూడండి, ఎక్స్ ఉండదు, ఎక్స్ స్క్వేర్ ఉండదు, ఏముండదు, ఓన్లీ నెంబర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? కాన్స్టెంట్ అంటాం. ఏమంటామా మనం? కాన్స్టెంట్ ఎంత? 5. ఇక్కడ ఇంకొకటి అడిగినాడు, ఏమిటి? కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎంత అన్నాడమ్మా. ఒకసారి కాన్స్టెంట్ ఒక డిగ్రీ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ కాన్స్టెంట్ వచ్చేసి 5 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 0తో మల్టిప్లై చేస్తుంటుంది. ఎక్స్ పవర్ 0 అంటే ఏమి? పవర్లో 0 వచ్చిందంటే 1, గుర్తుపెట్టుకోండి అమ్మా. పవర్లో 0 వస్తే దాని వాల్యూ ఎంత? 1 అంటే 5. అంటే ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ యొక్క పవర్ ఎంత అంటే 0 అని చెప్పాలి. కాన్స్టెంట్ యొక్క పవర్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ యొక్క పవర్ 10th పవర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 యొక్క పవర్ ఎంత? ఈ టోటల్ యొక్క ఫంక్షన్ యొక్క పవర్ ఎంత అంటే 2. పెద్దగా ఏది ఉంటుందో అది. సో ఇది బిట్ పేపర్కి 1 మార్క్ అడుగుతున్నాడు, ఇది కొద్దిగా రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓకే, ఐ విల్ స్టాప్ హియర్, కంటిన్యూ. హలో స్టూడెంట్స్, ఇది పాలినామియల్లో 5వ ప్రాబ్లము. ఇక్కడ మనము ఒక ఫంక్షన్ ఇస్తాడు, 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2 ఒక ఫంక్షన్ ఇచ్చాడు. దీనికి 2 రూట్స్ 2 జీరోస్, రూట్స్ అన్నా జీరోస్ అన్నా రెండు ఒకటే. నేను మాటికి చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, జీరోస్ అన్నా రూట్స్ అన్నా రెండు ఒకటే. సో ఇక్కడ రూట్స్ జీరోస్ ఇచ్చాడు, √2 కామా మైనస్ ఆఫ్ √2 అని.
దీని నుంచి ఆల్ జీరోస్ కనుక్కోండి అంటున్నాడు. అంటే x⁴ ఈ ఇచ్చినటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే ఎంత చెప్తారమ్మా? 1 మార్క్ క్వశ్చన్. డిగ్రీ ఎంత అంటే ఎంత చెప్తారమ్మా? x పవర్లో అన్నిటికంటే పెద్దది ఏది ఉంటుందో అదే డిగ్రీ. సో x⁴ ఉంది కాబట్టి ఇక్కడ x⁴ అంటే డిగ్రీ ఎంత అంటే 4 అని చెప్పాలి. సరే, ఒక చెప్పండి, ఇక్కడ x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత అని 1 మార్క్ అడిగాడే అనుకోండి. ఇలా ఫంక్షన్ ఇచ్చాడు మీకు, x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ఏం చెప్తారమ్మా మీరు? x³ పక్కన ఎవరున్నారు? -3 అని చెప్పకూడదు, సింబల్ చెప్పాలి -3. ఒకవేళ ప్లస్ ఉంటే సింబల్ చెప్పాల్సిన అవసరం లేదు, మైనస్ ఉంటే కంపల్సరీ చెప్పాలి. x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత? -3. కాన్స్టెంట్ ఎంత? 2. ఇక్కడ ఫంక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి, x కోఎఫిషియంట్ చెప్పినప్పుడు ఆన్సర్ చెప్పాలి మైనస్ అని. సరే, ఇక్కడ మనం డైరెక్ట్గా వెళ్తున్నాము. 2 రూట్స్ వాడు ఇచ్చాడు, మనకు 4 రూట్స్ వస్తాయి. x పవర్లో ఎంత నెంబర్ ఉంటుందో అన్ని రూట్స్ వస్తాయి. ఇందాక ఫస్ట్ చెప్పిన ప్రాబ్లమ్స్లో మనము x² ఉన్నా 2 రూట్స్ వచ్చినాయి. ఇక్కడ x⁴ ఇచ్చాడు, 4 రూట్స్ వస్తాయి. ఆల్రెడీ 2 రూట్స్ ఇచ్చాడు. కానీ 2 రూట్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లాన్ని మనము ఈ x⁴ నుంచి x² తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి అంటే డివిజన్ చేయాలి. డివైడింగ్ ఎలా చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, వాడు ఇచ్చినటువంటి గివెన్ రూట్స్ ఏమిటమ్మా? మనం ఫంక్షన్లో తీసుకున్నట్లయితే x -√2 అండ్ ఆల్సో x +√2. a + b × a - b ఫార్ములా కనిపిస్తుందా? ఇది ఇక్కడ మనం ఫార్ములాని అప్లై చేసినట్లయితే ఏమొస్తుంది? a - b × a + b. ఏమని రాసుకుంటామా? ఇందాక ప్రాబ్లం చెప్పాను ఒకటి, లాస్ట్ ప్రాబ్లంలో a - b × a + b అంటే ఏం చెప్పాను? a² - b² అని గుర్తుందా? బాక్స్లో పెట్టుకోండి అని కూడా చెప్పాను. బాక్స్లో పెట్టండి అంటే అది ఫార్ములా బై హార్ట్ చేయాలి అని అర్థం. సో a² - b². మరి దీనికి కూడా మనము a + b × a - b ఆర్ a - b × a + b ఉన్నట్లయితే ఎట్లా రాస్తారు మీరు? x² -√2² అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమని చెప్తాము? x² -√2 క్యాన్సల్ చేస్తే ఎంత వచ్చింది? 2. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది. కానీ అతను ఏం చేశాడు? మార్చాడు, జీరోస్ అని ఇస్తున్నాడు. దాన్ని మీరు ఈక్వేషన్ రూపంలో తెచ్చుకున్నారు, x² -2. ఈ ఈక్వేషన్ నుంచి మనము 2x⁴ -3x³ -3x² +6ని డివైడింగ్ చేయాలి. ఆ డివైడింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొద్ది బాగా గమనించండి ఎలా డివైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ x² -2 నుంచి డివైడింగ్ చేస్తున్నా. ఏ దానికి? 2x⁴ -3x³ -3x² +6x -2 ని డివైడింగ్ చేయాలి. సో డివైడింగ్ రాని వాళ్ళు బాగా అర్థం చేసుకోండి, దీన్ని డివైడింగ్ ఎట్లా చేస్తున్నాము, తర్వాత ఎట్లా రూట్స్ కనుక్కుంటామని. ఇక్కడ మీరు డివైడింగ్ చేసేది కోఎఫిషియంట్ వస్తుంది. కోఎఫిషియంట్ని నేను ఇక్కడ రాస్తున్నా, కోఎఫిషియంట్ని ఇక్కడ రాస్తున్నానులేండి. సో కోఎఫిషియంట్ని ఇక్కడ రాసినట్లయితే చూడండి, ఇది x² ఉందమ్మా, x² ఉంది, ఇక్కడ x⁴ ఉంది. గమనించండి, x² ఉంది, x⁴ ఉంది. ఫస్ట్ x²ని ax తో మల్టిప్లై చేస్తే x⁴ వస్తుంది. కొద్ది చెప్పండి, x²ని x⁴ రావాలి మనకు. అంటే ఏ దాంతో మల్టిప్లై చేస్తే x⁴ వస్తుంది అంటే అందరికీ తెలుసు, x² మళ్ళీ x² మల్టిప్లై చేస్తే x⁴ వస్తుంది. ఇది కామన్. సో ఇక్కడ x² పెడుతున్నా, ఇక్కడ x² × x² x⁴ సరిపోయింది. కానీ ఇక్కడ 2 ఉంది చూడండి, మరి 2 రావాలంటే ఇక్కడ ఎంత ఉంది? ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. 1ని ఏ దాంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది అంటే 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. అంటే మన అర్థం ఏమిటి? x²ని 2x² మల్టిప్లై చేస్తే 2x⁴ వస్తుంది. దీన్ని చూడకండి, ఈ -2ని మనం పట్టించుకోకూడదు, ఓన్లీ x² కోఎఫిషియంట్ మీదనే మనం కాన్సంట్రేషన్ పెట్టాలి. సో ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తున్నా, 2x², 2x⁴. తర్వాత ఏముందమ్మా సింబల్? ఇక్కడ సింబల్ చూడండి, మైనస్, ఇక్కడ మైనస్ పెట్టండి. తర్వాత 2x² × x, 2x² × x ఎంత? 4x². సో మన కాడ ఇక్కడ వచ్చినటువంటిది 4x². x² కింద x² పెడుతున్నాను. అంటే ఇక్కడ ఏముంది మన కాడ? x³ ఏం లేదు, అలాగే పెట్టేస్తున్నా. x² కోఎఫిషియంట్ కింద x² కోఎఫిషియంట్, ఏ కేటగిరీస్ కింద ఆ కేటగిరీస్ పెట్టండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం. చూడండి, ఎప్పుడు కూడా డివైడింగ్ చేసేటప్పుడు
మీరు కనుక్కున్నటువంటి ఈక్వేషన్కి సింబల్స్ మార్చాలమ్మా, సబ్ట్రాక్షన్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అర్థమవుతుందా నేను చెప్పేది? మళ్ళీ ఒకసారి వినండి అమ్మా. సో ఎలా, ఏం చెప్తున్నాను, x² - 2తో ఈ ఈక్వేషన్ని మనం డివైడ్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మనం దీన్ని చూస్తాం, దీన్ని చూసి దీన్ని ఏ దాంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ x² ఉంది, ఇక్కడ 2x⁴ ఉంది, అంటే 2x²తో మల్టిప్లై చేస్తే ఈ 2x²తో దీన్ని మల్టిప్లై చేస్తే 4x⁴ వస్తుంది, సేమ్ వాల్యూ రావాలి. మరి ఆ తర్వాత ఇక్కడ మనం ఒకవేళ 2x²తో x² మల్టిప్లై చేస్తే 2x⁴ వచ్చింది. ఆ తర్వాత మైనస్ ఇక్కడ పెట్టాను, 2x² × 2, 2 2s 4, x² ఇక్కడ ఏం x లేదు చూడండి, అంచేత 2 2s 4 డైరెక్ట్గా x². కానీ x³ కింద రాయకూడదు, x² కేటగిరీ కింద రాసుకోవాలి. మనం రాసుకున్న దానికి ఏం చేయాలి, మైనస్ గుర్తులు మార్చాలి. పైన ప్లస్ ఉంటే ఇక్కడ +2 ఉంది, మైనస్ చేశాను, మైనస్ ఉంది, ప్లస్ చేశాను. ఎప్పుడు కూడా ఇది క్యాన్సల్ అయిపోతుంది. +2x⁴కి -2x⁴ క్యాన్సల్. మనకాడ ఏముందమ్మా, ఈ మిడిల్లో ఏముంది, -3x⁴. ఇది దించుకోవాలి ఫస్ట్. దీన్ని ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా దించేయండి, ఇలాగే దించేయండి. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, +4 నుంచి -3 పోతే, +4 నుంచి -3 పోతే 1 వస్తుంది, అది కూడా ఏం వస్తుంది, +1 వస్తుంది. ఏ వాళ్ళది x² కేటగిరీ x, 1x² మిగిలింది. ఈ 1 వేసినా ఒకటే, వేయపోయినా ఒకటేనమ్మా, ఇది తీసేస్తాం మనం. 1 రాయము ఎప్పుడు కూడా, 2 3 4 ఉంటేనే రాస్తాము, 1 ఉంటే రాయము. 1x² ఉంది అక్కడ. ఇప్పుడు మనం చూడాలి, ఇదే ఫంక్షన్తో మళ్ళీ దీనితో మనం డివైడ్ చేయాలి. ఏ దానికి, దీనికి డివైడ్ చేయాలి. దీనికి డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏ సింబల్ వస్తుందో ఆ సింబల్ ఇక్కడ పెట్టుకోవాలి. గమనించండి, నేను సింబల్స్ ఎట్లా పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 2x² ముందర సింబల్ నేను ప్లస్ పెట్టాను. ఎందుకు ప్లస్ పెట్టాను, ఇక్కడ ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది, అంచేత ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాను. అంటే ప్లస్ పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే, ప్లస్ ఉన్నట్టే. కానీ ఇప్పుడు రాసే దాంట్లో సింబల్ ఏముంది, మైనస్, అంచేత ఇక్కడ మైనస్ పెట్టాను. ఇప్పుడు x³ ఉంది, x² ఉంది. దీన్ని 2ని చూడకండి, 2ని వదిలేయండి, మీకు దాన్ని ఏం అవసరం లేదు. ఓన్లీ x² ఆలోచించండి. x²తో ఏ దానికి మల్టిప్లై చేస్తే 3x³ వస్తుంది, మనకు అది కావాలి. అంటే ఇక్కడ x² ఉంది కాబట్టి 3xతో మల్టిప్లై చేస్తే 3x³ వస్తుంది. ఏమొస్తుందమ్మా, 3xతో మల్టిప్లై చేస్తే 3x³ వస్తుంది. అంటే ఏమొచ్చినట్టు మనకు, -3x³. 3x × x², 3x³. మళ్ళీ చూడండి, ఇక్కడ ఏముంది, మైనస్, ఈ మైనస్ పెడుతున్నా. ఇక్కడ ఏముంది, మైనస్. ఈ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్. బాగా గమనించండి, ఈ మైనస్ ఎందుకంటే ఈ నంబర్తో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఈ నంబర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x 2s 2 3s 6x. కానీ మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఏమిటి, ఈ సింబల్ వదిలేయాలి, ఓన్లీ x కేటగిరీ కాడ రాసుకోవాలి. x కేటగిరీ కాడ రాసుకోండి. x కేటగిరీ ఏముంటుందమ్మా, మన అక్కడ +6x ఉంది, 6x ఉంది. సో ఇక్కడ మనం ఒకవేళ గమనించినట్లయితే ఈ వాల్యూస్ కింద దించుకున్నట్లయితే +6x కింద మనం దించుకున్నాము. ఇక్కడ 6 2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s 6x వచ్చింది. సో ఇది ఖాళీగా ఉంటుంది, క్యాన్సలింగ్ చేయండి. ఇక్కడ నేను చెప్పాను కింద సింబల్స్ మార్చాలని చెప్పానా. సో ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంటే ప్లస్. ఈ 3x³ -3x³ క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 6x నుంచి 6x పోతే ఇది కూడా 0 అయిపోయింది. ఇంకేం మిగిలింది మన అక్కడ, x² ఉంది. తర్వాత ఇక్కడ ఏముందమ్మా, -2 ఉంది. సో x² -2, ఇక్కడ కూడా x² -2 ఏదాంతో పోతుంది, సింబల్ ఏం రాయాలి, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ పెట్టండి. సో x² -2 1s x² -2 ఏమొచ్చిందమ్మా, 0. సో దిస్ వన్ క్యాన్సల్, గుర్తులు మారిస్తే. సో దిస్ వన్ క్యాన్సల్, ఏమొచ్చింది మన అక్కడ, రిమైండర్ 0. సో ఏమొచ్చింది, ఈక్వేషన్ ఏమొచ్చింది, 2x² -3x + 1. ఈ 2x² -3x +1 యొక్క రూట్స్ కనుక్కోండి అంటున్నాడు వాడు. ఆల్రెడీ 2 రూట్స్ ఇచ్చాడు, √2, -2. ఇప్పుడు మనం దీని నుంచి √2 రూట్స్ కనుక్కోవాలి. 2 రూట్స్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలమ్మా, 2 1s 2 మల్టిప్లై చేస్తే, మళ్ళీ యాడ్ చేస్తే -3 రావాలి, మల్టిప్లై చేస్తే 2నే రావాలి. ఎలా వినకొట్టుకొచ్చమ్మా దీనికి, ఇలా వినకొచ్చా, 1 2s 2
-1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +2 సరిపోయింది. ఇక్కడ యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? -1 -2 ఎంత వస్తుంది? యాడ్ చేస్తే -3. అంటే దీన్ని మనము స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? 2x² మైనస్ ఆఫ్ 1x మైనస్ ఆఫ్ 2x ప్లస్ ఆఫ్ 1. ఇప్పుడు దీని నుంచి ఇటు సైడు జతలు చేసినట్లయితే ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చు. 2x లోపల ఉంటుంది, మైనస్ ఆఫ్ x బయటకు పోయింది కాబట్టి 1 మైనస్ ఆఫ్ ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చమ్మా? 1 కామన్ తీయచ్చు. చూడండి ఇక్కడ 1 కామన్ తీయచ్చు, అంటే 2x బయట మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ పోయి మైనస్ అవుతుంది 1. 2 బ్రాకెట్స్ నుంచి ఒక బ్రాకెట్ అంటే 2x - 1 ఇంటూ x - 1 అంటే రూట్స్ ఎంత వచ్చినాయమ్మా? జీరోస్ ఎంత? జీరోస్. 2x - 1 is equal to 0, 2x is equal to +1 and x is equal to 1/2. ఇక్కడ మళ్ళా x - 1 is equal to 0, x is equal to 1 అంటే therefore required roots required zeros are వాడు ఎంత ఇచ్చాడమ్మా? √2 -√2. మనం కనుక్కున్నది ఎంతమ్మా? 1/2 and 1. So these are the 4 roots, 4 zeros are there. Okay, I will stop here, continue tomorrow.